అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 21వ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారు కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన. వివాదాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. రాజకీయ వర్గం వారితో పరిచయాలు ఏర్పడిన. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన. బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన. వ్యాపారం సజావుగా సాగిన. ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. కష్టపడి పనిచేస్తే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కీలక విషయాలలో తోటివారి సలహాలు అనుకూలత ఏర్పరుస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త వహిస్తారు. సమయాన్ని వృధా చేయవద్దు. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. ధర్మసిద్ధి కలదు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన. ఆర్థిక లాభాలు ఏర్పడిన. దైవబలం కాపాడుతుంది. ముఖ్య విషయాలలో అనుకూల ఫలితాలను అందుకుంటారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడిన. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగును. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగును. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉంటారు. అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. సిరి సంపదలు పెరిగిన. శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. గొప్ప ఫలితాలను సాధిస్తారు. పెద్దలతో పరిచయాలు ఏర్పడిన. మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారం ఓరటిని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఒక శుభవార్త మనస్సుకు ప్రశాంతత ఏర్పరుస్తుంది. వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. తలపెట్టిన పనుల్లో వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీదే పై చేయిగా నిలుస్తుంది. దైవబలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. బంధుప్రీతి కలదు. చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మంచి చేయాలని చూస్తే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. అనుకున్న ఫలితాలు వెలువడడం. కీలక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వడం చాలా మంచిది. కోపతాపాలకు పోవద్దు. అదేవిధంగా అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆరోగ్యం కుదిటపడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. అదేవిధంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు.
మీరంటే గిట్టిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు, జాగ్రత్త వహించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. పట్టుదలతో పనిచేసి కార్యసిద్ధిని ఏర్పరచుకుంటారు. నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ముఖ్య విషయాలలో ఆలోచనలకు పదును పెడతారు. ఆనందంగా ముందుకు సాగుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. అదేవిధంగా వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిన, బంధువుల అండదండలు ఏర్పడిన శుభ ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, వ్యాపార పరంగా అవరోధాలు తొలగిన, ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మేలు చేస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన, అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలను చేసుకుంటారు. ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగిన, వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. సంతానం విద్య పరంగా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. భాగస్వామితో వివాదాలు తొలగిన, అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. కన్యా రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా.